guys, welcome back to my channel and welcome back to one more vlog. సో మన ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా మంత్స్ అయిపోయింది. సో ఇంక నుంచి కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వ్లాగ్ అంతా వచ్చేసి మా కూర్గ్ ట్రిప్. సో ఈ ట్రిప్ లో అయితే మాతో పాటు ఉదయ్ వాళ్ళ కజిన్ సిస్టర్ శిరీష అండ్ వాళ్ళ హస్బెండ్ కోటి అండ్ ఈ బాబు వైషు. సో శిరీష వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట. సో అందరం కలిసి సరదాగా ఒక 2 days కూర్గ్ లో స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఇవంతా మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ హోమ్ స్టేకి అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా అక్కడికి మా కొట్టు వాళ్ళకి చెక్ ఇన్ అనమాట. సో అందుకన్నా ముందే రీచ్ అవుదామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. సో ఆల్రెడీ లంచ్ చేసేసాము. దారిలోనే ఒక దగ్గర మండీ కనిపిస్తే అక్కడ తిన్నాము. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి జస్ట్ కాఫీ తాగదామని ఇక్కడ ఆగాము. సో మా వయసు అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లల వరకు మిల్క్ తీసుకొని మేము అనుకున్న టైం కన్నా చాలా లేట్ గానే రీచ్ అయ్యాము. సో యాక్చువల్లీ చెక్ ఇన్ టైం కి ఒక 3-4 hours అయితే లేట్ అయిపోయింది. సో ఇంకా వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అనమాట. మేము బెంగళూరు క్రాస్ అవగానే క్లౌడీగా ఉండింది. సో చాలా ఫన్ గా ఉండింది అనమాట రైడ్ అంతా. సో మేము కూర్గ్ లో ఇది ఫస్ట్ డే మేము రీచ్ అయిన డే కాకుండా నెక్స్ట్ డే మొత్తం ఒక 3-4 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. సో అవి ఏం చూసాము ఎలా ఉంటాయి అనేది మీరు ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ ఒక 70% అయితే రీచ్ అయిపోయాము. సో మా టార్గెట్ వచ్చి ఈవినింగ్ 6 లోపల రీచ్ అవ్వాలని. మళ్ళీ చీకటి అయితే మేము హోమ్ స్టే ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా, అందుకని అసలే వర్షం పడేలాగా ఉండింది. అండ్ ఇదంతా ఒక న్యూ లొకేషన్స్ కదా, అంతా కొత్త కొత్తగా అనిపించింది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. కూర్గ్ వెళ్లే రూట్ కానీ అంతా హిల్ స్టేషన్ కదా, అండ్ క్లౌడీగా ఉండేసరికి చాలా బాగుంది. సో మేము కూర్గ్ టౌన్ లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా వెంటనే వర్షం పడడం స్టార్ట్ అయింది. అండ్ చాలా హెవీ రెయిన్ అనమాట. అందులో ఇది హిల్ స్టేషన్ కదా, అంటే ఉదయ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవటం కొంచెం అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇక్కడ వర్షం చాలా హెవీగా పడి మరి స్లో డౌన్ అయింది. సో ఇంకా హోమ్ స్టే వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ ప్రాపర్ గా కనుక్కొని ఇంకా అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము. సో కొంచెం దూరం టౌన్ లాగా కనిపిస్తుంది, ఇంకొంచెం విలేజ్ వస్తుంది, మళ్ళీ హిల్ స్టేషన్ వస్తుంది. సో డిఫరెంట్ గా ఉండింది. చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్ గా ఉండింది.
సో మేము అనుకున్న టైం కన్నా కొంచెం ముందే రీచ్ అయిపోయాము అండ్ రెయిన్ అయితే పడుతూనే ఉండింది. అండ్ మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే వచ్చేసి ఇదే, దీని పేరు చుప్పి హోమ్ స్టే. సో మేము 2 days కి అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి హిల్ స్టేషన్ పైన ఉంటుంది అండ్ కార్నర్ హౌస్ లా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ టైప్ అంతా. సో లోపలికి వెళ్ళి చూస్తున్నాము రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటనేది. సో కంబైన్డ్ హాల్ విత్ బెడ్రూమ్ అండ్ ఎక్స్ట్రా ఒక బెడ్రూమ్ అండ్ 1 బాత్రూమ్ అయితే ఇచ్చారు. సో బాగుందన్నమాట. ఒక 2 days ఉండడానికి అయితే, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం పెద్దది కానీ మా బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చింది ఇది. ఇంకా ఆ చిన్న పప్పి చూసారా, అది ఓనర్ వాళ్ళది. వాళ్ళు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టే చేస్తారు. సో వాళ్ళకి ఇంకా ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయంట. సో ఇలా హోమ్ స్టే కి ఇస్తూ ఉంటారు. సో ఇంకా వెళ్తానే పిల్లలు పప్పితో కాసేపు ఆడుకుంటున్నారు అండ్ అందరం కాసేపు రిఫ్రెష్ అయితే అవుతున్నాము. ఓకే పర్లేదు, ఈ చుప్పి హోమ్ స్టేలో ఒక 1 or 2 days కి అయితే ఉండొచ్చు. అండ్ ఉదయ్ చెప్పిన బెస్ట్ సజెషన్ ఏంటంటే, మనం కూర్గ్ ట్రిప్ వెళ్ళినప్పుడు బెటర్ కూర్గ్లో స్టే చేయడం కన్నా మడికేరిలో స్టే చేస్తే మనకి విజిటింగ్ ప్లేసెస్ అన్ని కొంచెం నియర్ బై ఉంటాయని చెప్పారు. సో ఇంకా నైట్ మేము డిన్నర్ ఆర్డర్ చేసుకుంటున్నాము. బికాస్ హోమ్ స్టే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనుకున్నాం, కానీ ఈ ఓనర్స్ వాళ్ళు వచ్చి మీరు ఆర్డర్ చేసేసుకోండి అని చెప్పేశారు. సో ఇంకా వాళ్ళు మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట, మెనూ అంతా ఉంటుంది. సో మేము ప్యారిస్ రెస్టారెంట్ అని ఒక నియర్ బై ఒక 2-3 kilometers లో ఉంది, దాంట్లో బుక్ చేసుకుంటే వాళ్ళే తెచ్చిచ్చేస్తారు మనకి. సో ఇంకా మేము తినేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ తలకావేరి ప్లేస్ చూద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక స్మాల్ ట్విస్ట్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ కూర్కి ఒక 5-6 years బ్యాక్ అయితే నా ఫ్రెండ్స్ తో వెళ్ళాను అండ్ ఇది సెకండ్ టైం రావటం అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఫస్ట్ టైం రావటం అనమాట. సో తలకావేరి అనేది ఒక హిల్ స్టేషన్, అరౌండ్ 45 kilometers ట్రెక్కింగ్ లా ఉంటుంది. సో నేనైతే ఉదయ్కి ముందుగా చెప్పలేదు అండ్ తను ఫస్ట్ టైం డ్రైవింగ్ కదా హిల్ స్టేషన్ లో, చాలా అడ్వెంచరస్ గా ఫీల్ అయ్యాడు అనమాట. మనకి టర్నింగ్స్ వస్తూనే ఉంటాయి, తెలుసు కదా ఇంకా హిల్ స్టేషన్ లో ఎలా ఉంటుంది రోడ్స్ అనేది. సో అందరం కొంచెం స్కేరీగా ఉండింది, కొంచెం ఎంజాయ్ చేసాం. సో మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, క్లౌడీగా చాలా చాలా బాగుంది. మా అందరికి ఒక మెమరబుల్ ప్లేస్. సో ఒక్కసారి వెళ్ళామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఐ మీన్ ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ మళ్ళీ రాదు అని చెప్తున్నాను. అండ్ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ తలకావేరికి వెళ్ళిన వాళ్ళకైతే తెలుసుంటుంది ఏంటి స్పెషల్ అని. సో వెళ్ళని వాళ్ళకి చెప్తున్నాను. సో కావేరీ రివర్ బర్త్ ప్లేస్. సో మనం ఈ హిల్ స్టేషన్ పైకి వెళ్ళాక అక్కడ ఒక దగ్గర కావేరీ రివర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో అది నేను రీచ్ అయ్యాక చెప్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఆర్చ్ లా ఉంది కదా, దీన్ని క్రాస్ అయ్యాక మళ్ళీ కొంచెం దూరం అయితే వెళ్ళాలి. అండ్ చాలా కార్స్ ఉన్నాయి, మేము చూసి చాలా క్రౌడ్ ఉంది అనుకున్నాము. అండ్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము సేఫ్ గా. సో ఇంకా అక్కడికి వెళ్ళాక వెదర్ కూడా చాలా బాగుంది. అంతకు ముందు మనకి ఒక దగ్గర స్టెప్స్ ఉండేవి, కొండ పైకి వెళ్ళి మనం క్లౌడ్స్ ని ఫీల్ అవ్వచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను, బట్ ఈసారి అదంతా క్లోజ్ చేసేసారు, ఎవరిని అలో చేయట్లేదు, ఫెన్సింగ్ వేసారు. మరి అక్కడ ఏం ప్రాబ్లం అయిందో నాకు తెలీదు. సో ఇక్కడైతే పార్కింగ్ అన్నమాట, ఇక్కడ పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపల టెంపుల్స్ అన్ని చాలా బాగుంటాయి. సో ఇదే అన్నమాట ఆ కావేరీ రివర్ బర్త్ ప్లేస్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అన్నమాట కావేరీ రివర్ వాటర్ ఫ్లో అనేది. సో ఇంక ఇక్కడ చూడండి టెంపుల్ కానీ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఒక్కసారన్నా వెళ్ళి చూడాల్సిన ప్లేస్. అండ్ చాలా రిలాక్సింగ్ గా అనిపించింది అనమాట, ఫస్ట్ టైం వెళ్ళటం కదా అందరూ ఇక్కడ. సో కొత్తగా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇంకా టెంపుల్ కూడా ఉంటుంది అండ్ మనల్ని వాటర్ లో దిగి వాటర్ తలపైన చల్లుకుంటాము. సో ఒక 1 or 2 hours హ్యాపీగా ఇక్కడ ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత క్లౌడీ సీన్స్ అన్ని ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి అరౌండ్ 8-8:30 అయిందనమాట. క్లౌడ్స్ అయితే తగ్గిపోయాయి, బట్ వెదర్ అయితే చాలా బాగుంది.
సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నుంచి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే గుర్తుగా తెచ్చుకుంటాను. సో అలాగే ఇక్కడ నుంచి కూడా కూర్గ్ గుర్తుగా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. అండ్ మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. సో తలకావేరి అండ్ ఆ టెంపుల్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మా ప్లేస్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. సో మీరు ఆల్రెడీ నాకు తెలిసి సోషల్ మీడియాలో చూసుంటారు గ్లాస్ బ్రిడ్జ్ మీద వాక్ చేయడం. సో మేము ఫస్ట్ టైం అన్నమాట అది చూడాలని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా వెళ్ళాము. అలా అంతే డిసప్పాయింట్ అయిపోయాము బికాస్ ఆ రోజు వెదర్ చాలా చాలా క్లౌడీగా ఉండింది. అండ్ అక్కడికి వెళ్తూనే వాళ్ళు గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్డ్ అని చెప్పి బోర్డు పెట్టేశారు, అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఇంత దూరం వచ్చాం కదా అసలు లోపల చూద్దామని చెప్పి ఇంకా టికెట్ తీసుకొని వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి కాఫీ గార్డెన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని ఉంటాయి. సో ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఒక కేవ్ లాగా ఉంది. అండ్ మా వైషు గాడికి కొంచెం డైనోసర్ ఫ్యాంటసీ ఉందన్నమాట, వాడికి డైనోసర్ ని చూడాలి అని చెప్పి ఒక కోరిక. సో నేను శిరీష్ ఏం చేసామంటే ఈ గృహ లోపల డైనోసర్ ఉంది స్లీపింగ్ అని చెప్పి వాడికి చెప్పాము. ఇంకో టెన్షన్ పడిపోతున్నాడు. అక్కడ ఒక పెద్ద స్టోన్ స్టాండింగ్ లాగా ఉండింది చీకట్లో, అచ్చం ఆ డైనోసార్ కాదని చెప్పేసాము. వైషుగాడు అది నమ్మేశాడనమాట. డైనోసార్ ని చూశాను అది స్లీపింగ్ అని చెప్పి అలాగే ఆలోచిస్తూ గ్రోలో నుంచి బయటకు వస్తున్నాడు. ఇంకా అడుగుతున్నాడు అనమాట రిమైనింగ్ డైనోసార్స్ ఎక్కడ అని చెప్పి. మేము కింద అక్కడ పడుకున్నాయి, వాటర్ తాగుతున్నాయి, ఇలా వాడికి స్టోరీస్ చెప్తూ ఉన్నాము. సో ఈ కాఫీ గార్డెన్ లోకి నేను శిరీష్ అండ్ వైషు ఒకటే వచ్చాము. ఇంకా దైవిక్ వాళ్ళ డాడీ కోటి ఇంకా బయటే ఉన్నారనమాట, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట లోపల రావడానికి, గ్లాస్ బ్రిడ్జ్ ఎలాగో క్లోజ్ కాబట్టి. సో ఇంకా వైషుకి డైనోసార్ చూపిద్దామని మేము అలా కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము. సో చూసినంతసేపు ఈ ప్లాన్స్ కానీ ఇంకా మనకి ఆ హిల్ స్టేషన్ వ్యూ కానీ ఈ గృహ లోపల నుంచి బయటికి రావటం కానీ అంతా చాలా బాగుంది. ఇంకా బయటికి రాగానే మా వైషు గాడు అక్కడ గోలీ సోడా ఫైండ్ అవుట్ చేసాడు, ఇంకా అది కావాలని ఒకటే గొడవ. సో ఇంకా అది తీసుకొని కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాము. మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి రాజా సీట్ గార్డెన్ మడికేరి. సో ఇది చాలా ఫేమస్, మన కూర్గు ట్రిప్ వెళ్ళిన వాళ్ళంతా ఇది కూడా విజిట్ చేస్తారు. ఎలా ఉంటుందంటే లైక్ యానిమల్స్ అన్ని ఉంటాయి, ఒక పార్క్ లోపల థీమ్ లా సెట్ చేసి ఉంటారు అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. సో మేము యాక్చువల్లీ 11:30 to 12 మధ్యలో అయితే వెళ్ళాము. సో యాక్చువల్లీ వద్దనుకున్నాం ఫస్ట్, బట్ రూమ్ కి కానీ ఒకసారి వెళ్ళామంటే ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా కంటిన్యూస్ గా చూసేద్దామని అని అనుకున్నాము. సో అందుకని ఈ రాజా సీట్ కి అయితే వచ్చేసాము. ఇందులో వచ్చేసి మనకి జిప్ లైన్ ఇంకా చాలా కొన్ని అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇంకా మా పిల్లలందరూ ఈ యానిమల్స్ అన్ని చూస్తూ ఉన్నారు. సో సరదాగా కాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ శిరీష అయితే వైషుని ఆ డైనోసర్ తో ఫోటో ఒకటన్నా తీయాలని చెప్పి గట్టిగా ట్రై చేస్తుంది. బట్ వైషు చాలా భయపడిపోతున్నాడు, అది రియల్ డైనోసర్ అనుకుని ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. కోటి కూడా చాలా ట్రై చేశారు, బట్ వాడైతే అస్సలు చూపించట్లేదు ఇంట్రెస్ట్. ఇంకా మా దైవిక్ అయితే బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇలాగా వచ్చి చూసి. సో వాడైతే బాగా ఇంట్రెస్ట్ గా ఫొటోస్ అన్ని తీసుకుంటున్నాడు. సో ఇంకా దైవిక్ తీసుకున్నాడు కదా, అది బొమ్మరా తీసుకో అంటే కూడా వాడు నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ లో కూడా అస్సలు భయపడుతూనే ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ గా చూస్తున్నాము. సో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే అవి నిజంగా దగ్గరికి వెళ్లే వరకు అవి బొమ్మలు అని చెప్పి మనకు అనిపించదు, అంత రియల్ గా ఉన్నాయి చూడటానికి. అండ్ ఈ రాజా సీట్ లో ఒక ఫోటో స్పాట్ అయితే ఉంటుంది, చాలా బాగుంది. సో
సో మనకి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి ఫొటోస్ తీసుకోను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఎప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఫొటోస్ తీసుకొని వెళ్ళినా మనం సీనరీ బ్యాక్ పెడితే మాత్రం మన మీద లైటింగ్ అస్సలు రాదు. ఆపోజిట్ లో తీసుకుంటే చాలా బాగా లైటింగ్ వస్తుంది, బట్ బ్యాక్ అయితే సీనరీ ఉండదు. సో మీరు ఇలాగే గమనించారా? సో ఈ రాజా సీట్ లో ఈ స్పాట్ లో కూడా నాకు అదే అనిపించింది. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉండింది, అది క్లౌడీగా ఉండింది. అండ్ ఇలా ఎలాగో అలా అడ్జస్ట్ చేసేది తీసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే కాసేపు కూర్చొని మా వాడు రిలాక్స్ అవుతున్నాడు. అండ్ గైస్ నిజంగా చాలా చాలా బాగుంటుంది ప్లేస్, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ ఆ రోజు క్లౌడీగా ఉంది కానీ విండ్ పాస్ అవ్వట్లేదు అనమాట, చాలా అంటే స్వెట్టింగ్ లా అనిపించింది. అండ్ ఫైనలీ ఇక్కడ ఎలిఫెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా మా వాడు నిజమైన ఎలిఫెంట్ అనే అనుకుంటున్నారు ఇల్లు. సో ఇంకా అలా కాసేపు టైం పాస్ చేసుకుని పిల్లలందరికీ అన్ని యానిమల్ స్టాచ్యూస్ అన్ని చూపించేసి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం. గైస్ ఈ స్నేక్ చూసారా? అచ్చం రియల్ స్నేక్ లాగే చేశారు. దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే కూడా ఎక్కడో కొంచెం ఆ భయం ఉంటుంది అనమాట, ఇది రియల్ స్నేక్ అని. అంత రియలిస్టిక్ గా ఉంది, చెట్టు మీద నుంచి వస్తున్నట్లు. ఇంకా మా వాళ్ళైతే ఆ పిల్లలు అసలు చెప్తే కూడా నమ్మట్లేదు ఆ రియల్ స్నేక్ కాదని చెప్పి. సో అక్కడ కాసేపు అలా ఆడుకొని ఇంకా ఫైనల్ గా మళ్ళీ ఒక డైనోసర్ అయితే వచ్చింది. సో వైషు గారి కోరిక ఎలా అన్నా సరే డైనోసర్ తో ఒక్క ఫోటో అన్న తీయించాలని చెప్పి మేము అందరం కలిసి సార్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నాము. సో ఫస్ట్ దైవిక్ గారిని వదులుతాం అనమాట, వాడు ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి వైషు కొంచెం భయం తగ్గుతుందని చెప్పి ఇంకా లాస్ట్ లో నేను ట్రై చేసి మాటల్లో పెట్టేసి ఇంకా శిరీషతో పోతే 2-3 ఫొటోస్ తీపిచ్చాను. యా అండ్ ఇలా ఫన్ గా జరిగిందనమాట రాజా సీట్ లో. గైస్ టైం వచ్చేసి అరౌండ్ 1:32 అవుతుంది. ఇంకా మేము రాజా సీట్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. అక్కడ నుంచి మనకి టౌన్ లోకి వస్తే ఈ ప్యారిస్ రెస్టారెంట్ అని ఉంటుంది. మీరు వ్లాగ్ స్టార్టింగ్ లో చూస్తుంటే మేము నిన్న నైట్ కూడా ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో మాకు ఎందుకో అక్కడే బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ కూర్గ్ స్టైల్ చికెన్ అని ఒకటి ఉంటుంది, సో అది డిఫరెంట్ గా ఉందన్నమాట ఫ్లేవర్. సో అది బాగా నచ్చింది మాకు అక్కడ. సో మీరు వెళ్తే ప్యారిస్ రెస్టారెంట్ లో ఒకసారి ట్రై చేయండి ఫుడ్. ఇంకా కాసేపు ఒక 1 hour ఏమో రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అబ్బే వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. మా వాళ్ళు చూడండి అందరు చాలా టైర్డ్ అయిపోయారు, బట్ తిరగాలని చెప్పి ఒక పక్క, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుందని. సో ఇంకా అబ్బే వాటర్ ఫాల్స్ కి అరౌండ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 6 o'clock కి క్లోజింగ్ టైము. సో మనం ఎంత ఫాస్ట్ గా ఎంత త్వరగా వెళ్తే అంత టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో మేము వెళ్తుండగా ఒక 2-3 kilometers నుంచి ఫుల్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, లైక్ ట్రాఫిక్ జామ్ లాగా అనమాట. అది చూడగానే చాలా క్రౌడ్ ఉందని చెప్పి కొంచెం టెన్షన్ వచ్చింది. సో ఏం చేసామంటే అందరం కార్ దిగేసి ఫస్ట్ బై వాక్ అయితే కొంచెం దూరం వచ్చేసాము. ఇంకా ఉదయ్ పార్క్ చేసుకొని వచ్చారు. సో ఇంకా అక్కడ నుంచి అబ్బే వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్న క్రౌడ్ కి అక్కడ ఎక్కువ టైం అయితే ఉండాలనిపించలేదు. మేము ఎంత రిస్క్ చేసి వచ్చామో అక్కడ అంతా అనిపించలేదు, వర్త్ కాదనిపించింది. అండ్ మనం చాలా దూరం నుంచి చూస్తాం అనమాట ఈ వాటర్ ఫాల్స్. సో ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అక్కడ కొంచెం అన్ఈజీగా అనిపించింది. ఇంకా కాసేపు అయితే అక్కడ ఉండేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఇక్కడ మేము రిటర్న్ రూమ్ కనుకొని వెళ్తున్నాము. సో వెళ్తుంటే మాకు రైట్ సైడ్ పెద్ద జైంట్ వీల్ అయితే కనిపించింది. మేము యాక్చువల్లీ కొండ పైన ఉన్నాము, కొండ కింద జైంట్ వీల్ అయితే ఉండింది. ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పి అందరం కలిసి గట్టిగా అడిగేసరికి పాపం ఉదయ్ తీసుకెళ్లారు. సో అరౌండ్ ఈవినింగ్ 7 అయిందనమాట. ఇంకా అక్కడ జైంట్ ఎగ్జిబిషన్ ఉండింది. ఇవి ఎలా అంటే మనకి మెడికేర్ అవుట్స్కట్స్ లో ఉండింది ఈ ఎగ్జిబిషన్. ఇంకా మా దైవిక్ గారు ఎగ్జిబిషన్ కి వెళ్తే అసలు ఏం భయపడాడు, అన్ని ఎక్కాలని చెప్పి ఏడుస్తుంటాడు. సో ఇంకా దైవిక్ వైషు అందరినీ ఇవన్నీ ఎక్కించి కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాము.
సో డే 1లో అయితే తలకావేరి, ఇంకా కాఫీ గార్డెన్, రాజా సీట్, అబ్బే వాటర్ ఫాల్స్ అండ్ ఈ ఎగ్జిబిషన్, ఈ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అండ్ టైర్డ్ అవుతున్నాం బట్ చూడాలని కోరిక అనమాట. సో ఇలా జరిగింది మా కూర్గ్ డే 1. డే 2 కూర్గ్ లో ఏ ప్లేసెస్ చూసాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.